To my channel Learn Accounts with Ritvik. Today we are going to explain about basic accounting terms. Part 2. Creditor. A person who gives a benefit without receiving money or money worth immediately but claim in future is a creditor. క్రెడిటర్ అంటే మనం ఒక వస్తువుని తీసుకుంటున్నాం లేకపోతే మనీ ఇవ్వడం లేదు. ఆ మనీ అనేది ఫ్యూచర్లో పే చేయడమే క్రెడిటర్ అంటాం. ట్రేడ్ క్రెడిటర్ మే బి ట్రేడ్ క్రెడిటర్ ఆర్ జనరల్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ అనేది రెండు రకాలు, ట్రేడ్ క్రెడిటర్స్ ఆర్ జనరల్ క్రెడిటర్స్. ట్రేడ్ క్రెడిటర్ ఈజ్ వన్ హూమ్ సప్లైడ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు ద బిజినెసెస్. ట్రేడ్ క్రెడిటర్ అంటే ఎవరైతే గూడ్స్ సప్లై చేస్తున్నారో క్రెడిట్ రూపంలో వాళ్ళని క్రెడిటర్స్ అంటాం. జనరల్ క్రెడిటర్ ఈజ్ వన్ హోమ్ బిజినెస్ ఓన్స్. జనరల్ క్రెడిటర్ అంటే ఎవరైతే బిజినెస్ ఓన్ చేసుకుంటారో వాళ్ళని జనరల్ క్రెడిటర్స్ అంటాం. పర్చేసెస్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ బ్రాట్ బై ఎ బిజినెసెస్ ఫర్ రీసేల్ ఆర్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్. పర్చేసెస్ అంటే మనం ఒక గూడ్ని పర్చేస్ చేసుకోవడమే పర్చేసెస్, లేకపోతే ఒక గూడ్ని పర్చేస్ చేసుకొని ఇంకో గూడ్ని ప్రొడక్షన్ చేయడమే పర్చేసెస్ అంటారు. Good purchased for cash are called cash purchases. ఏదైతే గుడ్ క్యాష్ రూపంలో పర్చేస్ చేసుకున్నామో అది క్యాష్ పర్చేసెస్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ పర్చేసెస్. ఏదైతే ప్రొడక్ట్ మనము క్రెడిట్ రూపంలో పర్చేస్ చేసుకున్నామో అది క్రెడిట్ పర్చేసెస్ అంటాం. Sales refers to the amount of goods sold that are already bought or manufactured by the businesses. సేల్స్ అంటే ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఎవరి ద్వారా, బిజినెసెస్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్యాష్ దే ఆర్ కాల్డ్ యాజ్ క్యాష్ సేల్స్. ఎప్పుడైతే ఒక గూడ్ క్యాష్ రూపంలో సేల్ అయిందో అది క్యాష్ సేల్స్ అంటాం. ఇఫ్ గూడ్ ఆర్ సోల్డ్ ఆన్ అండ్ పేమెంట్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సేల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ సేల్. ఒక వస్తువుని అనేది సేల్ చేసినాం, కాకపోతే మనము పేమెంట్ అనేది చేసుకోలేదు, అంటే మనీ అనేది తీసుకోలేదు, ఇదనేది క్రెడిట్ సేల్స్ అంటాం. Total sales include both cash and credit sales. Stock includes goods unsold on a particular date. స్టాక్ అంటే ఏదైతే అన్సోల్డ్ అంటే అమ్మలేదో ఆ పర్టికులర్ డేట్లా అది స్టాక్ అంటాం, మిగిలిపోయింది స్టాక్ అంటాం. స్టాక్స్ మే బి ఓపెన్డ్ అండ్ క్లోజింగ్ స్టాక్. స్టాక్ అనేది ఓపెనింగ్ స్టాక్ లేదా క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. ద టర్మ్ ఓపెనింగ్ స్టాక్ మీన్స్ గూడ్స్ అన్సోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఏదైతే అన్సోల్డ్ అంటే ఏదైతే సెల్ కాలేదో బిగినింగ్లా అది అకౌంటింగ్ పీరియడ్లా ఇది ఓపెనింగ్ స్టాక్ అంటారు. అంటే లాస్ట్ మంత్ మిగిలినది ఇంకో మంత్ ఓపెన్ చేయడమే అన్సోల్డ్ స్టాక్ అంటాం ఆర్ ఓపెనింగ్ స్టాక్ అంటాం. వేర్ యాజ్ ద టర్మ్ క్లోజింగ్ స్టాక్ includes goods unsold at the end of accounting period. Whereas the term closing stock అంటే క్లోజింగ్ స్టాక్ అంటే ఏదైతే గుడ్ అన్సోల్డ్ అంటే సేల్ కాలేదో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్, ఏదైతే అకౌంటింగ్ పీరియడ్లో ఎండ్ చేస్తున్నామో అది ఇంకా మిగిలిపోయింది, అదే క్లోజింగ్ స్టాక్ అంటాం. Revenue means the amount receivable or realized from the sale of good and earned from interest, dividend and commission, etc. Revenue means
వాట్ అమౌంట్ ఈస్ రిసీవబుల్ అంటే ఏ అమౌంట్ అయితే రావాల్సిందో అది రెవెన్యూ అంటారు. ఎగ్జాంపుల్ డివిడెండ్, కమిషన్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. Like, share and subscribe to my channel Learn Accounts with Ritvik.